పెద్ద రోడ్డు ప్రాజెక్టును తక్కువ సమయంలో ఎక్కువ పనిని పూర్తి చేయాలంటే ఏ మిషన్ అవసరం? అదే HDLG G9190 మోటార్ గ్రేడర్. ఈరోజు ఈ మిషన్లో ఉన్న ఫీచర్లు, ఇంజిన్ పవర్, పనితీరు, ప్రయోజనాలు, లోపాలు అన్నీ పూర్తిగా తెలుసు. ఈ మిషన్ ఎక్కువ రోడ్ల నిర్మాణం, హైవేలు, ఎయిర్పోర్ట్లు, మైనింగు, భూమి లెవెలింగు మరియు పెద్ద ప్రాజెక్టులో ఉపయోగిస్తారు. దీని లక్ష్యం కరెక్ట్గా లెవెలింగ్ చేస్తుంది, ఎక్కువ పని చేస్తుంది మరియు ఖర్చు కూడా తక్కువ పడుతుంది. ఈ గ్రేడర్ 146 నుంచి 148 KW డ్యూడ్ ఇంజిన్. హలో మామ, మన సంతోషం ఛానల్కి స్వాగతం. ఇదే మామ నా ఫస్ట్ వీడియో. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి గైస్. నేను బ్యాగ్ తగిలించుకొని ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారా? అదే మచ్చా, నేను డ్యూటీకి అయితే వెళ్తున్నాను. నేను దేని గురించి వీడియో తీస్తున్నానో తమ్లైన్ చూస్తేనే అర్థమవుతుంది. అదే మచ్చా, నేను ఏ పని చేస్తున్నా అని ఈ వీడియోలో చూపిస్తా. ఓకే మచ్చా, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాము. మచ్చా, వెనక కనిపిస్తుంది కదా, అది మా రూమ్ అన్నమాట. మా రూములు వరుసంగా 16 రూములు ఉన్నాయి. అందులో 2 రూములు మా కంపెనీవి అన్నమాట. ఈ రూముల్లో నేను, ఒక తమిళ అన్న ఉంటాడు. ఆ అన్న జేసీబీ ఆపరేటర్ అనమాట. ఇంకో రూమ్లో లేబర్లు 2 ఉంటారు. లేబర్లు అంటే వాళ్ళు మేస్త్రి అన్నమాట. ఈ గ్రౌండ్లో క్రికెట్ ఆడతారు. పెద్దది మామ, ఈ రోడ్ చిన్నది మామ, 5 మీటర్లు ఉంటుంది. పెద్ద పెద్ద కంటైనర్లు, లారీలు వస్తాయి మామ. నేనైతే ప్రజెంట్ ఆనకల్ దగ్గర వర్క్ చేస్తున్నా మామ, బెంగళూరులో. నేను వర్క్ చేసేది ఏవిస్ టెక్ బిల్డింగ్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్లో చేస్తున్నాము. ఇది తమిళనాడు ఓసూరు కంపెనీ. ఇదే మామ ఎంట్రన్స్. ఏంటి ఏవిస్ టెక్ అంటున్నాడు, అక్కడ బోర్డులో టీవీఎస్ అని ఉంది అనుకుంటున్నారా? టీవీఎస్ కంపెనీ మా కంపెనీకి కాంట్రాక్ట్ ఇచ్చింది. అక్కడ రూమ్ కనిపిస్తుంది కదా, అది సెక్యూరిటీ ఆఫీసు. ఆ అన్న వాళ్ళు ఎంట్రీ చేయించుకుంటున్నారు. నేను కూడా ఎంట్రీ చేయించుకొని మన బాహుబలి దగ్గరికి అయితే వెళ్దాము. అదే మామ, ఇక్కడ షూ ఐడి కార్డు లేకుంటే ఎంట్రీ లేదు. నేనైతే ఐడి కార్డు ఇస్తున్నా ఎంట్రీ చేయమని. అరైతే ఎంట్రీ చేస్తున్నాడు నా ఐడి కార్డు తీసుకొని. వెళ్ళాలంటే ఖచ్చితంగా ఎంట్రీ చేయాలా. ఈ కార్డు షూ కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. లోపల 2 కంపెనీలు వర్క్ చేస్తున్నాయి మామ. ఒకటి మా కంపెనీ, ఇంకొకటి వైబబ్ చేస్తుంది. చెట్టు కనిపిస్తుంది కదా, తెలిస్తే కామెంట్ చేయండి. రోడ్డు కూడా మా కంపెనీనే చేసింది. ఇక్కడ కార్లు కానీ ఏవైనా కానీ వెళ్ళేటప్పుడు 15 kmలోనే వెళ్ళాలి మామ. అలా అక్కడ డిస్ప్లే కనిపిస్తుంది చూడు, అటం కానీ కారు కానీ అంత స్పీడ్లో వెళ్తుందని అక్కడ షో చూపిస్తుంది. కంపెనీ 5 సంవత్సరాల నుంచి ఇక్కడే వర్క్ చేస్తుందంట మామ. రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఫోన్ కానీ ఏం మాట్లాడకూడదు మామ, రూల్ అన్నమాట. ఆటోలో కూర్చొని హెల్మెట్ పెట్టుకొని ఉన్నాడు. కంపెనీ లోపల ఆటో కానీ బైక్ కానీ తోలేటప్పుడు ఖచ్చితంగా హెల్మెట్, షూ కంపల్సరీగా ఉండాలా. వచ్చి 2 క్యాన్లు దింపిపోతాడు. ఇదే బామ నా బాహుబలి. మొత్తానికైతే బండి దగ్గరికి వచ్చేసాను నేను. రోలర్ ఉంది, ఇటుపక్క అజాక్స్ ఉంది మామ, మధ్యలో అయితే నా బాహుబలి ఉంది. దానికి పెద్దగా ఉంటుంది మామ. ఇది మిషన్ ని మోటార్ గ్రేడర్ అంటారు. మిషన్ ఎక్కువ రోడ్లో ఉపయోగిస్తారు. మిషన్ తక్కువ ఫ్యూల్ తాగుతుంది మామ. 6 ఫార్వర్డ్ 3 రివర్స్ గేర్లు. పదమా మిషన్ ముందుకు తీసుకొని వద్దాం. మిషన్ స్మూత్ పవర్ షిఫ్ట్ ట్రాన్స్మిషన్ మామ. 360 డిగ్రీ బ్లేడ్ రొటేషన్ అవుతుంది. 90 డిగ్రీ వరకు బ్లేడ్ యాంగిల్ అన్నాము. డోర్ అయితే ఓపెన్ చేద్దాము. అయితే పెద్ద క్యాబిన్, నా అంత ఎత్తే క్యాబిన్ ఉంటుంది. ఇటు కూడా కంఫర్ట్గా ఉంటుంది. ఆపరేటర్కు సౌకర్యంగా ఉండేలా విశాలమైన ఏసీ క్యాబిన్, ROPS FOPS సేఫ్టీ, పెద్ద గ్లాస్ విండోలు, ఎర్గోనామిక్ కంట్రోల్స్, సస్పెన్షన్ సీటు. ఆపరేటింగ్ వ్యూ ఇలా ఉంటుంది. నేనైతే ఆపరేటింగ్ సీట్లో కూర్చున్నాను. వాళ్ళతో చేయాలంటే కొద్దిగా కష్టంగా ఉంది మామ, క్యాబిన్ వ్యూ చూపించేదానికి. నాకైతే 10 days నుంచి వర్క్ అయితే లేదు. వర్క్ ఎందుకు లేదంటే టీవీఎస్ కంపెనీ వాళ్ళు డ్రాయింగ్ అయితే ఇవ్వలేదంట. రోడ్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అని ఆ డ్రాయింగ్ కోసం మన వాళ్ళు వెయిటింగ్లో ఉన్నారు. వర్క్ కానీ స్టార్ట్ అయితే నాకు మాత్రం వాసిపోద్ది. మార్నింగ్ 9 నుంచి ఎంతవరకైనా చేస్తారు. నా వర్క్ టైం వచ్చేసి మార్నింగ్ 9 to 6 PM వరకు. దీనికి అయితే క్లచ్ ఉండదు. లెఫ్ట్ సైడ్ ఉండేది జస్ట్ కాల్ పెట్టుకుని, మధ్యలోది స్టీరింగ్ అడ్జస్ట్మెంట్. ఇది వచ్చేసి హ్యాండ్ బ్రేక్ మామ. ఈ హ్యాండ్ బ్రేక్ అయితే పనిచేయదు, ఎందుకంటే కేబుల్ లేదనమాట, జస్ట్ ఊరక అంతే. అది మనకైతే హ్యాండ్ బ్రేక్ అవసరం లేదు. ఇవైతే ఏసీ హోల్స్ అనమాట. ఇదే మామ మన బాహుబలి తాళము. ఇక్కడ స్విచ్లు అన్నీ కనిపిస్తున్నాయి కదా, అవి వచ్చేసి కంట్రోల్ అనమాట. ఇది వచ్చేసి ఏసీ. ఇవైతే ఏసీ కంట్రోల్. ఏసీ ఎంత కూల్ కావాలో అంత పెట్టుకోవచ్చు మనము. డిస్ప్లే అయితే ఇలా ఉంటుంది. తాళం ఆన్ చేయగానే ఆ డిస్ప్లే ఇలా ప్లే అవుతుంది. ఈ డిస్ప్లేలో ఫ్యూల్ ఎంత ఉందని, అలాగే ఎంత స్పీడ్లో పోతున్నామని, మెషిన్లో ఏ ప్రాబ్లం ఉన్నా కానీ చూపిస్తుంది. ఇప్పుడైతే ఓపెన్ అని చూపిస్తుంది కదా, నేనైతే డోర్ ఓపెన్లో ఉంది అందుకని ఓపెన్ అని చూపిస్తుంది  డోర్ క్లోజ్ చేస్తే తర్వాత ఓపెన్ అని చూపిదు. నేనైతే డోర్ వేసిన.
ఇదే అన్నమాట గేరు. ముందుకు వచ్చేసి 6 ఉంటాయి, మధ్యలో వచ్చేసి న్యూట్రను, రివర్స్ 3 ఉంటాయి. గేర్ వేయాలంటే ఈజీనే, కాకపోతే వర్క్ చేయాలంటేనే కష్టము. మధ్యలో పెట్టుకునే న్యూట్రను, రైట్ సైడ్కి గేర్ వేస్తామని రివర్స్ పోద్ది. నేనైతే వెహికల్ మూవ్ చేస్తున్నా. బ్లేడ్ అయితే 13 ఫీట్లు ఉంటుంది, టైర్లు అయితే పెద్దవి. టైర్ కానీ పంచర్ కానీ అయితే నాకైతే దూల తిరుగుతుంది. గ్రేడర్కి అయితే హెల్పర్ అయితే లేడు. హెల్పర్ లేకున్నా కంపెనీ లేబర్స్ని యూజ్ చేసుకుంటా. టైర్ సైజ్ వచ్చేసి 7.5/25 అనమాట. ఫ్రంట్ టైర్ జేకే టైర్స్, బ్యాక్ 4 టైర్స్ అపోలో టైర్స్. ఆపరేటింగ్ మాస్ 17,810 కేజీలు ఉంటుంది. ఇది ఆపరేటర్తో కాకుండానే మ్యాక్సిమం స్పీడ్ 40 కంటే ఎక్కువ పోదు. ఈ గ్రేడర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చేసి 2017 అనమాట. ఈ గ్రేడర్ చైనాకి సంబంధించింది. గ్రేడర్కి సైరన్ కూడా ఉంటుంది. నేనైతే ఆపరేటింగ్ సీట్లోనే కూర్చొని ఉండా. స్టీరింగ్ రైట్కి తిప్పితే రైట్కి తిరుగుతుంది, అలాగే స్టీరింగ్ లెఫ్ట్ తిరిగితే లెఫ్ట్కి తిరుగుతుంది. ఆపరేటింగ్ అంతా హైడ్రాలిక్తోనే పనిచేస్తుంది. లివర్ని కిందికి అంటే కిందికి దిగుతుంది అన్నమాట ఇది బ్లేడ్. అలాగే లివర్ వెనక్కి అంటే బ్లేడ్ పైకి లేస్తుంది అన్నమాట. వర్క్ చేసేటప్పుడు 2 లివర్లు యూజ్ చేయాలా. మనం ఏదన్నా లెవెల్ చేయాలన్నా బ్లేడ్ 2 ఒకేసారి దింపాలా, ఒకేసారి పైకి లేపాలా. ఒక లివర్ యూజ్ చేసి ఒక లివర్ యూజ్ చేయకుంటే వర్క్ అవ్వదు. ఈ లివర్ కిందికంటే రిప్పర్ కింది దిగుతుంది. హార్డ్గా ఉండే మట్టి లూజ్ చేసుకుంటాము. ఈ లివర్ ముందుకంటే బ్లేడ్ రొటేషన్ అవుతుంది అనమాట, ఫ్రంట్కి. వెనక్కంటే వెనక్కి రొటేషన్ అవుతుంది అనమాట ఇది. ఈ బ్లేడ్ వచ్చేసి 360 డిగ్రీ తిరుగుతుంది అనమాట. ఇది వర్క్ చేసేటప్పుడు మనకి ఎలా కావాలంటే అలా పెట్టుకోవచ్చు. ఈ లివర్ ముందుకంటే బ్లేడ్ షిఫ్ట్ అవుతుంది రైట్ సైడ్కి. నెక్స్ట్ వీడియో ఎలా వర్క్ చేయాలో చూపిస్తాను.